బాబు కిందికి దిగో కింద దిగండి అన్నకు చెప్పు అన్నా నువ్వు దిగానా ఎందుకు చూడన్నా లైవ్ కెమెరాలు అన్నా లైవ్ లో ఉండమన్నా కెమెరాలు ఇబ్బంది అన్న ఈ కెమెరాలు ఇబ్బంది ఇబ్బంది మీరు ఇద్దరే చూస్తారన్నా ఇక్కడ ఒక 1000 మంది చూస్తారు కదా దిగో దిగనా దిగో దిగనా కొంచెం 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 కిందకి జగన్ సార్ మాట్లాడిద్దామని వెనక్కున్నాడు ఒక 5 నిమిషాలు వెనక్కున్నాడు ప్లీజ్ దయచేసి వీలు కాదు రోప్ పార్టీ ఉంది అడ్డం ఉంది బాగా జగన్ సార్ వెనక్కనే పోండి జగన్ సార్ జగన్ సార్ మళ్ళీ మీరు మాట్లాడికి వచ్చి పెట్టి సార్ దయచేసి గమనించండి. వచ్చిన వాళ్ళు దయచేసి ఆశీర్వకమని మనం చేస్తున్నాం. కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి. సాక్షి శిష్యుడైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క దేవుని స్తుతించి
డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క కుటుంబీకులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, నాయకులు, అధికారులు, అభిమానులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఈ స్థలమందు చేరి ఆ మహానేతను స్మరణకు తెచ్చుకుంటూ దేవుని స్తుతించుటకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మనం ఆనందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మా ప్రభు, కృపా కనికరముల తండ్రి, వాత్సల్య పరిపూర్ణుడా, మీకు మా స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. సర్వాధికారైన దేవుడు అయింది, నిరంతరము స్తోత్రాదుడైన మా దేవ స్తోత్రములు. ఉదయకాలం మా ప్రియులు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర్ గారు 15వ వర్ధంతి సందర్భంగా మీ సన్నిధానానికి కూడి వస్తున్నాము. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము అని మీరు సెలవిచ్చిన మాట చొప్పున మీ దాసుని జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవా, ఆయన విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని, ఆయన చేసిన సేవలను మరోసారి జ్ఞప్తికి తెచ్చుకొని మేము స్తుతిస్తున్నాము. ఈ రాష్ట్రంలో తండ్రి, మా దేశంలో ఒక మంచి నాయకునిగా, తండ్రి అభ్యుదయమైనటువంటి నాయకునిగా మీ గురించి మా ప్రజలందరికీ క్షేమాభివృద్ధి కలగచేసి ప్రభు ఈ లోకాన్ని విడిచి మీ సన్నిధి కూర్చుండగా మీతో కూడా దేవా సంతోషముగా మహిమలో ఉన్నాడని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ దినపు కార్యక్రమము మీరే దీవించి ఆశ్రయించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఒక కీర్తన పాడుకుందాం. సర్వచిత్తంబు నీదేనయ్యా అనేటువంటి పాట 116వ కీర్తన పాటల పుస్తకం నుంచి పాడుకున్నాం. సర్వచిత్తంబు నీదేనయ్యా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివి, సారేపై ఉన్న పంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా, సర్వేశ్వరా తుండను సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివి, ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుండి నీ సన్నిధి, పరికించనన్ని దివసంబుగా, పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా, పాపంబు నను కడుగుమా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివి, నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక, నీచమౌగాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ, నిజమైన సర్వ శక్తుండవే, నీ చేత బట్టి నన్ను రక్షింపుమా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివి, ఆత్మస్వరూప నీ చిత్తమే, అనిశంభు చెల్లు ఇహ పరమోనా, అధికంబుగా నన్ని ఆత్మతో ఆదరింపు నా రక్షక, అందరూ నాలో క్రీస్తుని చూడ, ఆత్మతో
నిశ్శబ్దంగా ఉన్నాం. మరొక కీర్తన పాడుకుని ప్రభుని కనపడదాం. సమానులెవరు ప్రభు 324వ పాట, సాంగ్ నెంబర్ 324, సమానులెవరు ప్రభు. పెద్ద పాట పుస్తకం నుంచి సమానులెవరు ప్రభు అనే పాట పాడుకుని ప్రభుని కనపడదాం. సాంగ్ నెంబర్ 324. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమస్త మానవ శ్రమానుభవములు, సమస్త మానవ శ్రమానుభవములు సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగా నువ్వు మాకు తెలుపని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. పరార్థమై భవ శరీరము సగిన, పరార్థమై భవ శరీరము సగిన పరోపకార నరావతార సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. దయా హృదయై దురాత్ములెల్లరీ, దయా హృదయై దురాత్ములెల్లరీ నయాన భయాన దయాన బ్రోవని, నయాన భయాన దయాన బ్రోవని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. ఓ పావనాత్ముడ, ఓ పుణ్యశీలుడా, ఓ పావనాత్ముడ, ఓ పుణ్యశీలుడా, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుఖని, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుఖని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. పాడిన కీర్తనను బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. కొద్దిసేపు దేవుని వర్తమానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరిచి దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రభువునందు ప్రియ కుటుంబమా, ప్రభువైన యేసుక్రీస్తు అతి మధురమైన నామంలో శ్రీ కీర్తిశేషుడు మరువరాని మరపురాని చెరపురాని ముద్రించి ఈ ఉభయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తలదంటూ ఒక ప్రతిష్ట
సంస్థను స్థాపించిన కీర్తిశేషులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంతటిని చేరవచ్చిన తల్లిని, కుమారుడిని, కోడలు, చేరవచ్చిన బంధువులు, మిత్రులు, అభిమానులు, ఆత్మాభిమానులు అందరికీ, మీడియా వారికి కూడా యేసుక్రీస్తు నామమున వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో మాట, ఈ స్థలంలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదయోగ్యంగా ఉండగలిగినట్టు ఈ మాట మనతో మాట్లాడుతుంది. ఏమిటనగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. దేవుని యందు ప్రియ బిడ్డలారా, ఈ నీతిమంతులు ఎవరు అని ఆలోచన చేస్తే, దేవుని యందు భయభక్తులు గల వారు, ఆ దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించేవాడు నీతిమంతుడు. అనగా నీతిమంతుడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి, లేదా దేవుని ఆజ్ఞలను శిరసా వహించి వారి యొక్క జీవితంలో అనుభవాత్మకమైన ఆశీర్వాదాలు పొందినటువంటి సాక్షి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు ఆ విధంగా నీతిమంతులు జ్ఞాపకం చేసుకోబడతారు అంటే, కొన్ని సత్యాలను మనం నెమరు వేసుకోవాలి. అదేమిటనగా, ఈయన ఒక ధీర కలితుడు. ధీర కలితుడు అనగా